విచారిస్తున్నాను. నాకు అన్యాయం జరిగితే నాతో పాటు నువ్వు కూడా అన్యాయం అయిపోతావు ధర్మరాజు. ఆ సంగతి గుర్తుపెట్టుకో. అందుకే కదయా హడాడిగా వచ్చి నా సానుభూతి కూడా నీకు చూపించాను. నాకు కావాల్సింది సానుభూతి కాదు, నా తమ్ముడు సర్దార్. మా సర్దార్ లేకపోతే ఏ దోపిడీ అయినా సవ్యంగా తాగదు. మా సర్దారే మాకు సగబలం. మా మంత్రి గారు తలుచుకుంటే సర్దార్ సాయంత్రానికి వస్తాడు. ధర్మరాజు, ఇన్నేళ్ళుగా నేను బందిపాటుగా బతికాను, ఎన్నో దోపిడీలు చేశాను, కానీ నాకు ఏనాడు అడ్డం వచ్చే మగాడే తగలేదు. టైగర్, అధికారం నా చేతిలో ఉంది. దాన్ని అడ్డు పెట్టుకుని నీకు అండగా నిలబడతాను. ఇంకా నీకు ఎదురేముంది? నువ్వు నాకు అండగా నిలబడింది నా మీద అభిమానంతో కాదు, నేను దోపిడీ చేసిన సొమ్ములు నీకు వాటా ఇస్తున్నాను. కాదనడం లేదు. నీ స్వార్థం కోసం నువ్వు ఇస్తున్నావు, నా స్వార్థం కోసం నేను తీసుకుంటున్నాను. దాని గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచించడం? ఇప్పుడేం చేయాలో ఆలోచించండి. ఇంకా ఆలోచించేదేం లేదు. మా సర్దార్ని వెంటనే విడుదల చేయించాలి. ఆలస్యం అయితే అతని ప్రాణానికే ప్రమాదం. అవును ధర్మరాజు, ఆ అశోక్ గారి మెత్తని కత్తి నవ్వుతూనే నా కాళ్ళకు బంధం వేశాడు. ఏమిటి? నీ తమ్ముడిని బంధింది అశోక్ అన్నమాట. వాడి సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటానేక. నువ్వు నిశ్చింతగా ఉండు. ప్రభుత్వ పరంగా నా తమ్ముడికి ఏదైనా జరిగితే నేను రాక్షసుని అవుతాను, రక్తం తాగుతాను, రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించి నీ ప్రభుత్వం పతనం చేస్తాను. ఆవేశపడకు టైగర్. సర్దార్ని బంధించింది పోలీసులే కానీ ఉగ్రవాదులు కాదుగా. మా మంత్రి గారు తలుచుకుంటే ఏ ప్రభుత్వాధికారి అయినా పనిచేయాలి, లేదంటే వారి ఉద్యోగం సాయంత్రానికి పోతుంది. మీరైతే ఉద్యోగం తీసి వదిలేస్తారేమో, కానీ మేము అలా కాదు. అతని ప్రాణం తీస్తాం, అతని కుటుంబాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేస్తాం. టైగర్, నా మీద నమ్మకుంటూ నువ్వు నిర్భయంగా ఉండు. నీ తమ్ముడు ప్రాణానికి నా అధికారంగా అడ్డు వేసి అలాగే నీ తమ్ముడిని బయటికి తీసుకొస్తాను. ఓకే, నువ్వు ఆ మాత్రం భరోసా ఇస్తే నాకు ఇంకా దిగులేముంది. ఢిల్లీ నుంచి లిల్లీని తెప్పించాను, అందరం ఆనందంగా పండుగ చేసుకుందాం.